అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణకు ఆహ్వానం. నమస్కారం నలివేల భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మరి ఉర్దూ మీకు పట్టుబట్టి ఉర్దూలో ఒక సమస్య ఏమొచ్చిందంటే అలీఫ్ బే తేట్ మీకు తెలుసు కదా, అలీఫ్ ఈ జేర్ జబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది యాక్చువల్గా ఉర్దూలో అది అంటే కొంత ఉంది, అవి పెట్టరు, రాతలో పెట్టరు సార్. అక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటికీ నేను చదువుతాను మొత్తం టోటల్ అంటే ఈవెన్ నాట్ ఓన్లీ 14 in addition to that, but also Koya, when I was working at Bhadrachalam, to some extent I liked Koya Bhasha. Koya లిపి కూడా ఈ మధ్య వచ్చింది. అండ్ లంబాడ, భగవద్గీత లంబాడ నేను చదివాను, నా దగ్గర తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అంటే మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు, ప్రణాళికాబద్ధంగా ఒక భాష నేర్చుకుంటే ఇతర భాషలకి చాలా చక్కగా వస్తాయని ఒక పేరు రాస్తారు. గాంధీ ఆత్మకథ కూడా 14 భాషల్లో తెచ్చుకున్నాను. మన పోర్బందర్ పోయినప్పుడు మణిపూర్ది కూడా తెచ్చుకున్నాను. మణిపూర్ లిపి బెంగాలీ, అస్సామీస్ మణిపూర్కి ఒకటే అట్లా. అందుకని ఉర్దూ ప్రయత్నించగానే ఆ చుక్కలు పెట్టడంలో చాలా సమస్య. చుక్కలు పెట్టడంలో ఇంకొకటి ఉంది. ఏముందంటే మీకు లైట్ గీత దగ్గర ప్రాబ్లం. చదువుతాను కానీ చదివేటప్పుడు ఏమైపోతుందంటే పర్హేజ్ గారు దీన్దార్ అనేటప్పుడు మనకి దీన్దార్ అనే పదం తెలుసు కాబట్టి దీన్దార్ వచ్చేస్తుంది, కానీ లేకపోతే ఇంకో రకంగా చదువుతాం మనం. అట్లా ఆ రెండు దగ్గరలో ఇబ్బంది ఉంది. కానీ నాకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను చదువుతాను. అంటే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ నేను, ఎందుకంటే తెలుగు అండ్ సంస్కృతి తెలిసిన వాళ్ళు భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు. అంటే ఐఎమ్ ఎగ్జాగరేటింగ్, అంటే చాలామంది ఉన్నారు. అంటే తెలుగు హిందీ తెలిసిన వాళ్ళు, తెలుగు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, తెలుగు ఉర్దూ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ తెలుగు అస్సామీస్ తెలిసిన వాళ్ళు, తెలుగు పంజాబీ తెలిసిన, తెలుగు పంజాబీ వేమూరి భానుమూర్తి గారు ఉండేది విన్నారా. ఇప్పుడు దాంట్లో తిరుమల రామచంద్ర గారు ఉండేది. ఈ తరంలో లేదు. ఒకవేళ నాన్నగారు చెప్తే ఏమైనా తెలియాలి, సుప్రసన్న గారు ఏమైనా చెప్తే మనకు తెలియాలి. రీసెంట్లీ అది మన పంజాబీ విషయం మన అంటే ప్రింట్ అయిన తర్వాత చదవాల్సి వచ్చింది. ఒక 2 పేజీలు కావాలి నాకు అని నారాయణ గారి కూతురు గంధం అడిగితే. మలయాళం విషయం వరకు నేను అక్షరం చూశాను. వాళ్ళు బ్లాగ్ కూడా వేస్తున్నారు. సుష్మా శంకర్ ఎస్ మంచి 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 ఉత్సాహం ఉంటుంది. మొత్తం మంచి వర్క్ అయితే మీకు తెలియదు సార్. మీరు బర్త్డే మొత్తం మీ క్రికెట్లో ఉంది విన్నారా సార్. అంటే నేను ఊరికే పొగటం కోసం మంచిది కాదు, కానీ వర్సటైల్ పర్సనాలిటీ వీ హ్యావ్ సచ్ ఎ ఫేసెట్స్ అండ్ సచ్ పార్శ్వాలు చాలా. ఈ నవలల గురించి చెప్పండి. నవలలు రాసినట్టు డిగ్రీ 9th డిటెక్టివ్ నవల్ రాశాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో పోయిటరీ బుక్ గేయసం వచ్చింది. డిగ్రీ సెకండ్ ఇయర్ కల్లా ఇంకొక 3 నవలలు రాశాను, సాంఘిక నవలలు. 72లో 2, 73లో 1. మా అమ్మాయి ఆ బీరువాలో 4 నవలలు చూసి ఏంది నాన్న ఇంట్లో కాపాడు పెడుతున్నావు ఏమన్నా అంటే అంటే లేదురా నేను రాసుకున్నావు అంటే ఇప్పుడు చదువుకున్నావా నాన్న అన్నది. లేదు బిడ్డ నేను చదవలేదురా అని అట్లా ఉన్నాను. మరి చదువుకున్నాను, ఒకసారి చదువుకొని బాగుంటే వెయ్యి అన్నదా. ఏముంటుందిరా ఆ ఏజ్లో ఏముంటుంది మనం వేయడానికి ఉంటుంది, ఒకసారి చదువుకున్నాను అన్నది. చదువుకుంటే 4లో ఒకటి హాఫ్ ఉంది. డిటెక్టివ్ నవల రాములు అని వాడు చనిపోయాడు, వాడు వేయిస్తాను తీసుకెళ్ళాడు, సగమే ఉంది. అది ఎట్లా మిస్ అయిందో తెలియదు. ఒకటి సబ్ స్టాండర్డ్ అది బాగుంటుంది. 2 స్టాండర్డ్ ఉన్నాయి, కానీ ఒకటి వేస్తే పేజీలు వస్తాయి, అన్ని నిజాలే ఉన్నాయి మందకథలో ఉన్నట్టుగా. ఇంకొకటి ఏం చేశానంటే నేను చెప్పాను అంటే కొంచెం ఏదో ఒక విలక్షణంగా ఆలోచించే తత్వం ఉంటేనే ఇవన్నీ అయితే ఏమో అనుకుంటాను. లెథార్జిక్గా ఉండను, మనాటనస్గా ఆలోచించడం నాకు రాదు. అందుకని ఏంటంటే ఈ తిప్పలేదో వస్తుందని చెప్పి 73లో ఇప్పుడు అది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు రాసిన నవల ప్రణయపోతానని రీసెంట్గా అది బాగా నచ్చింది నాకు. నిఘంటువు ఎలా తయారు చేస్తారు ప్రణాళిక అంటే నిఘంటువు నాకు నిజానికి అది నిఘంటు నిర్మాణం అనేది ఒక్కరు చేయవలసింది కాదు, సైన్స్. ఆయన ఎడిసన్ మొదటి ఫస్ట్ లెక్సికోగ్రాఫర్ జాన్సన్ ఫస్ట్ లెక్సికో అంటే సైంటిఫిక్ లెక్సికోగ్రాఫర్. అయితే ఐ డోంట్ నో లెక్సికోగ్రఫీ అంటే ప్రియర్ టు తెలంగాణ వాళ్ళ కోసం. ఎప్పుడైతే మలిదశ ఉద్యమం వచ్చిందో, తెలంగాణ మలిదశ ఉద్యమం వచ్చిందో,
అప్పుడు నేను సిద్ధారెడ్డి ఏమిటంటే నువ్వు తెలంగాణ భాష గురించి మాట్లాడాలి అన్నాడు. అప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్ ఎట్ ధర్మశాల అంటే స్టేయింగ్ ఎట్ కాసిపేట విష్ణుపూర్. అయితే మళ్ళీ సిద్దిపేట వెళ్ళి నువ్వు సిద్దిపేట వచ్చి మాట్లాడాలి అన్నాడు. నేను సభలకు చాలా వరకు పోను, ఎక్కడ బయట సభలో కూడా కనబడను చూడండి. సిద్ధారెడ్డి పట్ల నాకు గౌరవం కాబట్టి నువ్వే మాట్లాడాలి, భాష ఇతర భాషలు నీకు వచ్చు కదా, అప్పుడప్పుడు మాట్లాడుతుంటావు కదా, ఇది ఉంది అది ఉందని మాట్లాడుతుంటావు కదా అని అంటే సరే అని పోతుంటే ఏమన్నదంటే నీకు అసలు తెలంగాణ భాష వచ్చా అన్నది. మా బంధువులందరూ అదే అంటారు. కారణం ఏమిటంటే 1969లో లైబ్రరీలో పడి మొత్తం ఈ నవలలన్నీ చదివి భాష అది మా హైట్ అయిపోయింది. కాబట్టి నీకు రాదు కదా. అరే అదేంటమ్మా మనం ఇట్లా మాట్లాడతాడు ఏంటి, నేను ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా అని అనుకొని అక్కడ బస్సు ఎక్కినానంటే 6 బస్సులు ఉంటాయి హుస్నాబాద్ నుంచి కలకత్తా మీద నుంచి అక్కడ దాకా 2-3 గంటల బస్సులో ఉండి మొత్తము ఇవి అనేటివన్నీ ఏమంటారు తెలంగాణలో ఏమంటారు అని అనుకున్నాను. అనుకుంటే అక్కడ 40 నిమిషాలు తెలంగాణ భాషలోనే తెలంగాణలోనే ఇది చేశాను. ఇక అప్పటి నుంచి ఈ తెలంగాణ భాషకు సంబంధించి అంటే 2001 వరకు అనువాదాలు చేసి 10 సంవత్సరాలు భాషలు నేర్చుకుని ఈ ఎంఏ చేసి పరిశోధన చేసి 10 సంవత్సరాలు సృజన చేసి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు అన్నీ మానుకొని ఈ తెలంగాణ భాషకు సంబంధించిన వర్కే చేస్తాను. అంటే ఒక 10 పుస్తకాలు వచ్చాయి. అయితే అప్పుడు నేను నాకేంటంటే సభల్లో ఒక దశ ఎవరి సభలైనా ఏమున్నాయి కదా అని అంటే సభలు చేస్తారు, చేసి చూస్తారు, అప్పటికప్పుడు అది తాత్కాలికంగా ఒక వాతావరణాన్ని ఏర్పడుతుంది, కానీ దాన్ని మెటీరియలైజ్ చేయరు. నేను సిద్ధారెడ్డితో ఇది మెటీరియలైజ్ కావాలి అన్నాను. అంటే ఏంది మెటీరియలైజేషన్ అని అంటే అట్లా కాదు, ఇప్పుడు అన్నమయ్య గురించి పాడుతున్నారు, మనకేం పేచలేదు. రామదాసు గురించి రామదాసు ఏ తెలుగు చూసారు అంటే ఇంకా ఫోక్ ఒక టోన్ కూడా ఉంది, ఈయనలో ఎదురు తిరిగిన ధోరణి కూడా ఉంది. 12 ఏళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా తలవంచినటువంటి ధోరణి ఉంది. తప్పు మనకు ఆయన్ని చేయాలని మనం చెప్పాలి. దాంతోపాటు ఇది కూడా జరపాలని చెప్పాలి. మనం ఇది సంస్కృతి బతుకమ్మ పండుగ గురించి చెప్పాలంటే ఆ భాస్కర్ ఎవరు పట్టించుకుంటాడు, తీర్మానాలు చేస్తాం పోతాం, ఎవరు పట్టించుకోవాలన్నాడు. అయితే నేను కొంచెం అది ఏంటంటే మనం కాంప్రహెన్సివ్గా ఉండకున్నా కానీ ఒక తొవ్వనైతే వేయాలని నాకు మొదటి నుంచి ఒక ఇది ఉంటుంది. అందుకని నేను ఏం చేశానంటే ఇక నేను అనువాదాలు మాని ప్రతి పదాన్ని స్కేలు అంటున్నారు, పట్రి అంటాను నేను, అట్లా సిరాబుడ్డి అంటున్నారు, దౌది అంటాను, అట్లా పెన్సిల్ అంటారు. పెన్సిల్ ఏమి తెలుగు పదమేం కాదు, స్కేల్ ఏమి తెలుగు పదమేం కాదు. ఇది ఇంకా వీటికన్నా కనీసం కొంత ఇప్పుడు గుల్బంధు అంటాడు, అది గడాన్ని బంధించింది, గుల్బంధు మఫ్లర్ని గుల్బంధు అంటారు. ఇట్లా ఆలోచిస్తే ఏం చేశానంటే ఇక వాటి మీద పడి కొన్ని వేల పదాలకు ఉత్పత్తిని ఇప్పుడు రవాశ్రేయర్లు లాంటి వాళ్ళు సకల ముకులం అంటే ఏమిటో కాదు, నవ్వకూడదు, బాసింపట్టు వేసుకున్నాడు, పద్మాసనం వేసుకున్నాడు కాదు, తెలంగాణలో సకల ముకులం అంటారు. తినేటప్పుడు మా అమ్మ నాన్న నేను ఎప్పుడు సకల ముకులం పెట్టుకోవాలరా, అరే సకల ముకులం పెట్టుకోవాలరా అనేవాడు. సకల ముకులం అంటే ఏమిటి, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఎక్స్టర్నల్ బట్ ఆల్సో ఇంటర్నల్. అంటే మీరు సిద్ధపడి ఉండాలి, తినడానికి సిద్ధపడి ఉండాలి, అన్నీ ముకులింప చేసుకుంటారు. ఇప్పటికీ అంటారు మా దగ్గర ఏమంటారంటే అరే వాడిని ఎంత రాజపూజితంగా చూసుకుంటున్నాను, నా బిడ్డ నుంచి రాజపూజితంగా అంటారు. ఎంత గొప్ప మాట అంటే రాజుల చేత పూజించబడిన విధానం తృతీయ పురుషం అట్లా ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద ఒక లైట్ పడ్డారనమాట. పడి ఒక 6 నెలలు మనం ఏం చేద్దామంటే 6 నెలలే టైం పెట్టుకున్నాను. ఈ పదాలన్నీ వేసి అవి సాధారణ పదాలు ఉండకూడదు, ఆకు వేరు ఇట్లాంటివి కాకుండా ఒక స్పెషల్ పెండ పేడ ఇట్లా ఆల్రెడీ లొల్లి ఇవి పెట్టుకొని అది చేశాను. తర్వాత 9,000 పెంచాను, చాలాసార్లు ప్రింట్ అయింది. కానీ తెలంగాణలోనే రకరకాల ఇప్పుడు ఇక్కడ అన్నది అక్కడ అన్నది నిబంధన వైపు పెట్టి పిసపిస అంటారు. పిసపిస అనేది ఆ ప్లేస్లోనే వాడతారు తప్పించి అది అంతటా ఉంటుంది. ఎవ్రీ 30 ఇప్పుడు ప్రతి 30-40 కిలోమీటర్లకి మన భాష మాట్లాడాలి, అది అంతటా ఉంటుంది. కన్ఫైంట్ ప్రామాణికం లేదు. తెలంగాణ పదకోశం అన్నాం కదా, ప్రామాణికం అనేది చెప్తున్నాను. నన్ను ప్రామాణిక భాష గురించి నేను ఒక్కటే రాశాను. ఆఫ్టర్ గెటింగ్ మన రాష్ట్ర అవతరణ తర్వాత ప్రామాణిక భాష గురించి ముఖ్యం రాయించుకున్నాడు. నేను చెప్పాను, అందులో స్పష్టంగా చెప్పాను, రాష్ట్రం వచ్చింది, ఒక ప్రామాణిక భాష కావాలి. మన భాషలో రాసిన కవితలు వేస్తున్నారు, నవలలు వేస్తున్నారు, కథలు వేస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. దానికి కూడా పోరాటం బాగా జరిగింది. వ్యాసాలు వేస్తే మాత్రం వేయడం లేదు. వ్యాసాలు మనం రాస్తలేము, వాళ్ళు వేయరు, మనకు పత్రికలు లేవు. కాబట్టి మనం ఇది చేయాలని చెప్పేసి అట్లా చేసుకున్నాం.
దీనిలో ఏది ప్రామాణికంగా తీసుకున్నారు? నేనేం చెప్పానంటే అందుకనే అంటే ఏది ప్రామాణికంగా తీసుకొని నేను కొన్ని ప్రపోజల్స్ పెట్టాను. ఏంటంటే వరంగల్ ఇట్ హ్యాస్ ట్రాక్. నేను ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టాను. అసలు మాండలికం మీద భాష ఏది? బేసికల్ క్వశ్చన్ సార్. నేను ఇప్పుడు లండన్ మాండలికము, షేక్స్పియర్ రాసిన లండన్ మాండలికము ఇంగ్లీష్ భాష. ఇవాళ ఇంగ్లీష్ అంటే విశ్వ భాష అని అంటున్నాను. అంతకుముందు లాటిన్ ఎట్లా ఉందో తెలుసు, బిచ్చగాళ్ళ భాష అన్నారు లాటిన్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళని పట్టుకొని. అవునా కాదా? అయితే ఏమిటంటే నేను ఎక్కడో చెప్పాను, మళ్ళీ నాకు అన్ని మీరు అడిగిన దానికి ఇది ప్రామాణికమైనది. అయితే లండన్ భాష అక్కడ ప్రామాణికమైంది, కలకత్తా భాష బెంగాలీ ప్రామాణికమైంది, మైసూర్ భాష అప్పటికి మైసూర్ స్టేట్ అయితే అప్పుడు మైసూరే ఉండేది, తర్వాత బెంగళూరు కర్ణాటక అయింది, తంజావూరు భాష తమిళనాడుకి అయింది కదా. అయితే నేనేమన్నానంటే మనకు పాత జిల్లాలు 9 అయినండి, 10 రంగారెడ్డి తర్వాత వచ్చింది, మా చిన్నప్పుడు 9, ఇప్పుడు 33 అయింది. ఈ 9 జిల్లాల్లో లేదు 10 జిల్లాల్లో ఏమిటంటే ఎక్కడ భాష ఉంటుందంటే నేను నా దేశ పదాల్లో అవే చెప్పాను రిపీటెడ్లీ, నేను అంటే ఎంఫటికల్లీ ఐసే. ఎవరి దగ్గర ఉంటుంది? మా అమ్మ దగ్గర ఉంటుంది. నేను విడుగు గురించి గంట సేపు మాట్లాడమని కాశీ వచ్చినప్పుడు అదే చెప్పాను. మా పెద్దమ్మ మాట్లాడింది గుర్తుకొస్తుంది, మా అమ్మ మాట్లాడింది గుర్తుకొస్తుంది. ఒత్తడి ఊసిపోతున్నాయి సత్రత్నారాయణలో. నేను ఒకసారి ఒక ఉర్దూ లెక్చర్ వచ్చి అడిగాను, మోర్దోపు అంటే ఏమి సార్ అన్నాడు. ఖైరతుల్ సార్ అది ఉర్దూ కదండి. ఉర్దూ కాదు అన్నాడు. తింటున్నాము అప్పుడు చిన్న, తర్వాత మళ్ళీ పీరియడ్లు ఉంటాయి ఇంటర్వెల్. ఈ మోర్దోపు అట్లా పడిపోయింది, అట్లా పడ్డాను. మోర్దోపు, ఓహో సరే, మోరు అని అంటే మోర అనుకుందాము, దోపు అంటే తోపు అనుకుందాము. మోర తోపు అంటే ఏ పని చెప్పినా కానీ వాడు మొండోడు, ఎద్దు మొండిదే వాడు మొండోడే, ఏ పని చెప్పినా ఒక ఇట్లా ఇట్లా అంటాడు అని అనుకున్నాను. కానీ నిజమాబద్ధమా మరి? మనం చెప్పింది రైట్ కాదు కదా. ఇంటికి వస్తాను, వచ్చి శబ్దరత్నాకరం చూడగానే అందులో చక్కగా మోర అరసున్న తోపు అని అంటే రావత్తు పోతుంది కదా, కొత్తలోంచి పోయినట్టు, కొత్త ప్రాతలోంచి పోయినట్టు, బ్రతుకులోంచి పోయినట్టు పోతుంది కదా. మళ్ళీ అరసున్నా పోయిన తర్వాత ఇది మళ్ళీ దోపు అవుతుంది కదా, మోర దోపు అవుతుంది కదా, మోర దోపు. ఇట్లా నేనేం చెప్పానంటే మీరు ఎక్కడైతే అందుకే మీకు కరీంనగర్ మాండలికాలు వేస్తున్నప్పుడు బుధరాజు రాధాకృష్ణ కానీ భద్రరాజ కృష్ణమూర్తి కానీ మీరు చదవండి ఒకసారి డెబ్రేట్లో వేసిన దానికి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాండలికం కనబడుతున్నది కరీంనగర్లో అన్నాడు. కరీంనగర్లో అంటే మళ్ళీ మనం అడ్జసెంట్ టు ఛత్తీస్గఢ్ ఆర్ అడ్జసెంట్ టు మహారాష్ట్ర, కరీంనగర్ పెద్ద ఏరియా, తూర్పు దిక్కు అటు కలుస్తుంది. ఇక్కడ మన నాగపూర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు మళ్ళీ అంటే మరి చివరికి వచ్చి మళ్ళీ ఆవు చేస్తుండగా నా దగ్గర మా ప్రాంతం దగ్గర ఆగుతుంది అని అంటే నేను అక్కడ ప్రపోజల్ పెట్టాను. ఏమన్నంటే ఎవరిని నొప్పించకూడదు, అందరూ కూర్చోవాలి, డిస్కషన్ చేయాలి. నేనేమంటానంటే ఇప్పుడు గిరిరాజు రామరాజు గారు ఒక మాట అన్నారండి, నన్నయ్య ఒకవేళ పుట్టినట్లయితే మళ్ళా వచ్చి ఆయన రాజమండ్రికి పోతే అక్కడ మాట్లాడే 10 మాటల్లో ఒక్కటి అర్థం కాదు నిర్ణయం. తిక్కన ఒకవేళ మళ్ళీ పుట్టి వచ్చి సమాధి గురించి ఇచ్చి నెల్లూరు పోతే అక్కడ కూడా 10 మాటలు మాట్లాడితే ఒకటి అర్థం కాదు. నన్నయ్య కంపోనెంట్ సుగంధం ఇప్పటికీ కన్నడంలో ఉంటుంది, అది సెమాంటిక్స్ విపరిణామంలో ఉంది. అయితే కానీ రామరాజు గారు ఏమన్నారంటే, ఆయన అశామషి మనిషి కాదు కదా రామరాజు గారు అంటే, జనపద గేయ సాహిత్యానికి యూనివర్సిటీ లెవెల్లో పెద్దపీట వేసి అగ్రాసనాధిపత్యం వహింపజేసినటువంటి మహానుభావుడు, బాగా చక్కగా చదువుకున్నటువంటి ప్రాచీన సాహిత్యాన్ని కూడా దొకసిద్ధున్నటువంటి మహామనిషి. అయితే ఆయన ఏమన్నాడు కదంటే, కానీ వాళ్ళు ఇద్దరు ఒకవేళ పుట్టి తెలంగాణకు వస్తే ఈ 10 మాటల్లో 2 అర్థమైతే అన్నాడు. అలా అర్థం కావడానికి తెలంగాణ గొప్పతనం ఏం లేదండి. చాలా అప్పుడు ఉద్యమ ప్రాంతాల్లో కూడా అదే చెప్పారు, తెలంగాణ గొప్పతనం అని కాదు, నైజాం ఏలుబడిలో ఉన్న కారణం చేత ఆధునిక నాగరికత ప్రసరించక, ట్రాక్ లేక, ముద్రణాలయాలు రాక, గ్రంథాలయాలు ఉన్నాయి కానీ ఊళ్ళల్లోకి పోక, పట్టణ ప్రాంతాల్లోని విద్యాలయాలు గ్రంథాలయాలు ఉన్నాయి, ఇట్లా పత్రికలు లేక ప్రజలు వాళ్లకు సంక్రమించినటువంటి ఒక సంస్కృతి ప్రసరణలో భాగంగా ఎంత గొప్పగానండి. సానిపి చదివినావా అంటారు. ఒకసారి చూడండి మీరు ఆంధ్ర శబ్దరత్నాకరం తీసి చాలా పి అని ఉంటుంది, కలైంటికి మారుకోవడం ఎంత సర్వపిండి అంటారు. చదువు అని నేను చూసింది నా 1131 పేజీల శబ్దరత్నాకరాన్ని ఎన్నిసార్లు చదివినాం. ఒకసారి పచ్చపెన్నుతో, ఒకసారి ఎర్రపెన్నుతో కనబడిన, ఒకసారి పెన్సిల్తో, ఒకసారి బ్లూ పెన్నుతో, రకరకాల భాషలతో ఇది ఇప్పుడు చదివినా తెలవడానికి, అది అలా కలిసిపోతుందని తెలవడానికి 1131 పేజీలో ఎన్నోసార్లు చదివి పెట్టుకున్నది ఏంటంటే చాలా
అందులో ఉన్నాయి, ప్రజలు మాట్లాడేటువంటి మాటలన్నీ అందులో ఉన్నాయి. అంటే అప్పటి మన పూర్వులకు ఉన్నటువంటి తరం వాళ్ళు, అంటే మేము మా దురదృష్టం, మా అంటే ఏమంటున్నాను కానీ నేను అంటే మన అనడం హాయిగా ఉంటుంది. అట్లా అయితే ఏంటంటే మేము మంచి 25 వయసులో ఉండగా ఉద్యమ ప్రభావంతో కొట్టుకుపోయాం. అప్పుడు డిస్కషన్ చేశాం. చేస్తే ఉన్నారంటే ఆర్థికంగా మారితే మనకు ఉపరితల అంశాలు ఇవన్నీ కూడా భాష, సంస్కృతి ఇట్లాంటివన్నీ మారుతాయన్నారు వాళ్ళు అన్నారా. అది కాలేదు. తర్వాత నేను ఇప్పటికీ ఏమంటానంటే ఒక కార్డ్వెల్ మించిన పండితులు లేరండి భారతదేశంలో, క్యాంబెల్ ఎల్లిస్ మించిన పండితులు లేరండి. సో మెనీ పీపుల్ వర్ దేర్, బట్ చట్టం మీన్స్ సంప్రదాయం అనే కాదు, వెదర్ ఇట్ ఈస్ ఒక పరిధిని బిగించేసరికి ఆలోచించాం మనసు. నేను ఒకసారి సిద్దిపేట దేశపతి వాళ్ళ ఇంట్లో ఎవరో పేరెంట్స్లో ఎవరో ఒకరు చనిపోయినప్పుడు పోయాను. పోతే ఆ పక్కనే వేమిగంటి గారిని కలిసి, ఆ పక్కనే ఇంకొకరు ఉన్నారు, ఎవరు పెద్ద మనిషి, చాలా వాళ్ళందరూ వేమిగంటి నరసింహాచార్యులు కానీ ఆ పెద్ద దూరబలన ఆయన ఒక పెద్ద మనిషి, చాలా చదువుకున్నవాడు. నేను అంటే తెలుసు కాబట్టి నిజానికి వాళ్ళు చేసిన కృషిలో ఎంతో కాదు. మనం చేసినప్పటికీ కూడా పెద్దలంటే గౌరవం ఉండాలనే గాంధీ గారి లెక్కన నాకు కొన్ని ఉన్నాయి సార్, కొన్ని జాతీయాలు ఉన్నాయి. అయితే భాస్కర్ తెలుగు సంస్కృత జన్యమే కదా అన్నాడు. సరే ఎట్లా సార్ మీరు ఇట్లా మాట్లాడుకోవాలి, సంస్కృతం చాలా గొప్ప భాష, అది ఇండో ఆర్యన్ కానీ ఇండో యూరోపియన్ కానీ హిందీ వాళ్ళ భాషలు కానీ వాటికి తల్లి ఏం చెప్పుకుంటుంది కానీ ఎట్లా అవుతుంది సార్, కాదు కదా. ఎట్లా కాదంటావు సంస్కృతం అనేది అంటే పాపం వాళ్ళకి ఏమైపోయిందంటే, మనం ఒకసారి తండ్రి నేను అంటే డౌరీ తీసుకోకుండా, డౌరీ అంటే ఈవెన్ నా డ్రెస్ నేను కుట్టించుకున్నానండి, పెళ్ళిలో నా డ్రెస్ కూడా ఆమెతో కానీ లేకపోతే గురిజెత్తి బంగారం నేను రావద్దన్నాను. తీసుకున్న వాళ్ళ బట్టి నేను చెప్తున్నాను కదా, నాకు ఏ రకమైన అభిప్రాయం ఉండదు, కానీ నా మార్గంలో నేను ఇది చేస్తాను. అంటే ఒకసారి మనం అటువంటి ఇది ఉండి కూడా మా నాన్న గైడు, ఫిలాసఫర్, గాడ్, ఒక బెస్ట్ ఫ్రెండ్. నేను పరీక్షలకు పోతే కూడా పరీక్ష ఎట్లా రాసి వచ్చినావురా అని అడగలేదు మా నాన్న. ఆయన టీచర్ అయి ఉండి ఒకనాడు చెప్పలే ఆయన, వాడికి అన్నీ తెలుసు, వాడు చదువుకుంటాడు, ఆయన గమనించాడు, వాడు చదువుకుంటాడు, కానీ మనం ఆపవలసిన అవసరం లేదు అని. ఇది అంటే ఒకసారి మనకు సంప్రదాయం కానీ లేకపోతే ఒక సిద్ధాంతం కానీ ఏం చేస్తుందనంటే స్వతంత్రంగా ఆలోచింపకుండా చేస్తాను. అంటే ఎంతవరకు తీసుకోవాలని కావాలి. ఇప్పుడు ఆయన వచ్చి మత ప్రచారం కోసం వచ్చిన పెద్ద మనిషి కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఏమన్నా? అంటే నా ఇంట్రెస్ట్ మధ్య అడుగుతున్నాను, అడగండి. సంస్కృతానికి తెలుగుకి సంబంధం లేదంటే, అంటే సంస్కృతము సకల భాష జనని అంటే మీకు తప్పదు, మీరు ఎక్కడ చెప్తున్నా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు రేపు మనకు తెలుగులో కొన్ని మాత్రమే ఉండి ఇంగ్లీష్ పదాలు బాగా వచ్చాయనుకోండి, పదాలు వస్తే కాదు, విభక్తి ప్రత్యయాలు ఏమున్నాయి, క్రియలు ఏమున్నాయి, ఏ పదాలు బాగా వస్తాయి. రాత్రి తీసేవాడు నైట్ అంటూ పెడతాడు, భార్యను తీసి వైఫ్ అంటాడు, భర్తను తీసి హస్బెండ్ అంటాడు. విన్నారా? ఇప్పుడు నేను చెప్తాను, ఒక మాట చెప్తాను. గాంధీ తన జీవిత చరిత్రను గుజరాత్లో రాసుకున్నాడు. వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మాట అంటాడు, మాత సాధ్వి స్త్రీ హతి అంటాడు. మాత సాధ్వి స్త్రీ హతి అని, అంటే వాళ్ళ మొదటి అధ్యాయంలోనే నాన్న గురించి చెప్తూ అమ్మ గురించి చెప్తూ మాతా సాధ్వి స్త్రీ హతి అని చెప్తాడు. అందులో మాతా సంస్కృతం, సాధ్వి స్త్రీ సంస్కృతం, బట్ వెరాస్ హతి గుజరాత్. ఇట్ బిలాంగ్స్ టు అది అని ఉండేను. వాస్ మై మదర్ వాస్ ఏ సెయింట్లీ ఉమెన్, కాబట్టి అది గుజరాత్. సో దానికి కూడా మనం ఒకవేళ అస్థి నుంచో ఆసక్తి నుంచో తీసుకోగలిగినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ రిలేషన్స్ విత్ సంస్కృతి గుజరాతీ. చూద్దాం అట్లా అంటారు. ఇప్పుడు ఈజీగా హిందీలో దాన్ని ఏమన్నమాట, అక్కడ కూడా మాతా సాధ్వి స్త్రీ ఠీ. మళ్ళీ మరాఠీలో ఆయి సాధ్వి స్త్రీ కోతి. ఆయి అంటే నేను ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఆర్ ఆయి ఈజ్ అంటే సంస్కృతిలో ఉందా లేదా ఐ డోంట్ నో. ఆయి తాయి నాయకరాజుల పరిపాలనలో తంజావూరులో ఈ నాయకరాజుల పరిపాలన తర్వాత ఈ షహాజీ వాళ్ళు వచ్చినటువంటి అప్పుడు ఆ తాయి అనే పదం నుండి అక్కడి నుంచి ఆయి వచ్చింది. ఇట్ బిలాంగ్స్ టు మూల ద్రావిడ ఐ థింక్. అక్కడ పోతుంది మళ్ళీ అక్కడ హోతి, అది మరాఠీ, మళ్ళీ ఆయి అది. మళ్ళీ అట్లాగే మాత పంజాబ్కి వచ్చేసరికి ఇవాడు ఏమంటాడంటే మాత ఏదో సాధు
సాధువా సుహాన్ సి అంటాడు, ఠీ సి కోతి హతి ఇట్లా అవుతుంది. తెలుగుకి వస్తే ఇంకేముంటుంది, అమ్మ సాధ్వి స్త్రీ ఒకవేళ గ్రాంటిక్ భాషలోకి మార్చుకుంటే ఉండేను. తెలంగాణలో ఇప్పటికి ఉంటుంది భూతకాలిక క్రియ ఆమె అట్లుండే ఇట్లుండే అంటారు. ఈ 2.5 జిల్లాలు చేసింది ఏమిటంటే, నేను ఆ 14 భాషల ఆత్మచరిత్రలు చదివాను కాబట్టి 14 భాషల్లో ఏంటంటే అవన్నీ వినయ్ ఒకటే, భూతంలో ఉన్నాడే, ఇప్పుడున్నా ఉన్నాడే, రేపున్నా ఉన్నాడే. కానీ పబ్లిక్లో అట్లా లేదు. ఈవెన్ అక్కడ 2.5 జిల్లాల పబ్లిక్లో కూడా అట్లా ఉండదు. మా నాన్న అట్లుండే, మా నాన్న ఇట్లుండే, ఇదంతా ఉంటుంది. మాలపల్లి చదివితే ఏముంది, అందులో విశ్వనాథ్ చదివిన దాంట్లో అవన్నీ ఉన్నాయి. గ్రాంధిక భాషలో ఈజీగా ఉండేను అని ఉండి ఇక్కడ నువ్వు పోతుంది, ధృతం అంటే జారిపోయేది కాబట్టి ఈజీగా పోతుంది. అనేది ఏంటంటే ఇట్లా వేరు ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, అమ్మ ఆత్మీయ పరిశుద్ధి ఉన్నవాడు అని అన్నాడు వాడు మలయాళంలో. ఆత్మీయ పరిశుద్ధి అంతా సంస్కృతమే, కానీ వేరే ఉళ్ళవాళ్ళు అంటే ఉన్న ఆవిడ ఆను అయి ఉన్నది ఈజ్ అన్నమాట, వాజ్ అన్నమాట. ఉళ్ళవారు అక్కడ తవ ఉడుకం ఉళ్ళవల్ అని అంటారు ఇది తమిళంలో. అందుకని కానీ ఎట్టి పరిస్థితి నడుస్తున్నాను అంటాను సార్, చేస్తున్నాను అంటాను. ఇప్పుడు కరోతికి చేస్తున్నాడు సంబంధం ఉందా ఇక్కడ? అట్లా ఎన్నో వేల ఆయన కాలువలు అంత చిన్న పని ఏం చేయలేదు. అంటే కాలువల కన్నా ముందు వేరే వాళ్ళు చేశారు కదా, ఆయన ఎక్కువ క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ నాని కవిత అంటే అది తై రాస్తారు, దై అంటారు. అదే నాని కవిత భాస్కర్ తమిళ్ కోబి అని రాస్తారు. నాని కవిత అట్లా ఆయన విద్యాప్రసాద్ వాళ్ళకే పోయింది. ఇదేమో ఇందాక నేను 25 ఏళ్ళ కింద చేసింది, ప్రాథమిక కవితలను చేసింది. కన్నడ అనువాదము అది విప్రలో వచ్చింది 30 ఏళ్ళ కింద. దాన్ని మొన్న ప్రింట్ చేశాను. భారతంలో ద్రౌపది ఆర్.హరి ఆయన చాలా పెద్దవాడు అండి, చాలా గొప్పవాడు. ఆర్.హరి 92 ఇయర్స్ ఇప్పుడు కేరళలో ఉన్నాడు. సరే ఆయన ఆర్ఎస్ఎస్లో ఉంటాడు, అదేమి. కానీ వ్యాస భారతంలో ద్రౌపది మలయాళం గురించి చేశాను. అవును, ఈ ద్రౌపది పాత్ర గురించి మన దగ్గర రకరకాల వివాదాలు ఉన్నాయి. కొందరేమని నింఫోమానియాక్ లాగా చూపిస్తారు, కొందరేమో ఆమె గొప్ప సౌశీల్యవతి అంటారు. సో మీరు అటు ఇటు చదివారు కాబట్టి ఆమె సౌశీల్యవతి కాంటెక్స్ట్ విస్మరించి విమర్శించడం మంచిది కాదు. అదే కాంటెక్స్ట్ ఎక్కడ ఉన్నాడు, ఏ కాలం, ఏంటి అన్నీ తెలుసుగా. దేశకాల పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. గొప్ప 5 పతివ్రతలలో గొప్ప పతివ్రత అని చెప్పుకున్నాను. ఈ మాటల మూటలు అంతా అంటే చెప్పినటువంటి విషయాల గురించి అంటే ఏది తోస్తే అది ఫేస్బుక్లో ఒకసారి, ఏది తోస్తే ఒక ప్రణాళిక లేకుండా రాసింది. నాకు ఇంకా గుడగొట్టపోలేదు. అదే లోపల అంటే ఇది ధ్వనితో పాటు ఉండే శబ్దాలు హిందీలో దమ్ దమ్ ధడం ధడం అటువంటి ఆ రోజు ఏది గుర్తుకొస్తే అది రాశాను సార్. రిమ్జిమ్ సావన్ హైదరాబాద్ అలా జిందాబాద్ అది చూస్తే చార్మినార్ 2 చక్రంలు తిరిగితే మోటార్ కారు బలా. ఇందాక చెప్పిన తెలంగాణ భాష అంటే పల్లె జనాల్లో తెలంగాణ అంటేనే ఉర్దూ అనుకుంటారు, కానీ పల్లె జనాల్లో ఎంత గొప్ప తెలుగు మాట్లాడుతున్నారు. సో ఇలా తెలంగాణ భాష తమిళ పదాలు, తెలంగాణ భాష క్రియాపదాలు ఇలాంటి బుక్స్ ఉన్నాయి. ఇది నాకు ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ భాష సంస్కృత చాలా ఉన్నాయి. సఫలములని రాజపూజితం కానీ మా కార్యం చేస్తున్నది, వాడు ఘనకార్యం చేసేది, వీడు మామూలు ఘటమా. అంటే ఇప్పుడు మనకి ఈ సంస్కృతం ఎలాగ అయిపోయిందంటే అది తెలుగు పదము సంస్కృత పదం తేడా లేకుండా అయిపోయింది కదా. తెలుగుకు అంటే మురళీకృష్ణ గారు అన్ని భాషలు గొప్పవేనండి, కానీ నన్ను అడుగుతారు సరదాగా మా మిత్రులు కూడా, అన్ని భాషలు గొప్పవి అంటావు కదా, మరి తెలుగు ఎట్లా అంటే తెలుగు అంతకన్నా గొప్పదని చెప్తాను. ఎందుకంటే నా ఇతర 13 భాషల అనుభవం కొద్ది చెప్తాను సార్. ఇప్పుడు ఉదాహరణకి మీరు లిపిలో కూడా చూడండి,
ఇప్పుడు మునికే ఏ అని రాస్తే లీ రాసి మళ్ళా అచ్చుల్లో ఉన్న ఏ పెడతాం. దాన్ని మనం ఎట్లా పలకగలమా? ఎట్లా అంటే మనం పలికినవన్నీ రాయలేం, కానీ దాదాపుగా 56 అక్షరాలు ఉండి వర్ణమానాలు. మనం మాట్లాడుతున్నది చాలా వరకు చూడగలిగిన రాత ఏంటంటే తెలుగు రాత. మీరు కోపి అన్నారు, మీ తప్పు కాదండి, అసలే లేదు. ఆ వర్ణమాలలో ఉన్న ఇట్లా కవి కాదు, కాక గాగ హా హా కూడా, హా కూడా. తర్వాత ఇది చ ఛ ఛ జ జ ఝ షే ష స అన్నిటి ఒకటి. శివ శివ అంటే మన శివ శివ కానీ వాళ్ళు అట్లా అట్లా ఉంది అక్కడ. అది అయితే మన దగ్గర సౌలభ్యం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకసారి ఒక మంచి నన్ను బాగా గౌరవ చరిత్రుడే, కానీ కొన్ని చేదు భాషలు కొన్ని తీయటి భాషలు అంటూ ఉంటాయా అని అన్నాడు. అంటే నేను అప్పుడేం అనలేదు, కానీ ఉంటాయి తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు నేను మణిపూరి తెచ్చుకున్నాను, ఆ మొదటి పేజ్ చదువుతున్నాను. అది లిపి బెంగాలీ లిపి, అనవసరం సాఫ్ట్ లాంగ్వేజ్ లిపి. మనమన్నామండి ఎవరు శ్రీకారు అంటే అన్నాడు, ఎవరు సుబ్రహ్మణ్య భారత్ అన్నాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, మోనియర్ విలియమ్స్ అన్నాడు. ఎంత గొప్ప భాష అండి! అసలు వింటే మనకు ఏదో ఒక నాదం పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. నీటిలో ఉన్నప్పటికీ కూడా అంటే అది ఆగ్యంత భాష కావడం అని మనకు తెలిసినయే, ఎంత కొత్త విషయాలు ఏం లేవు. కానీ నేను ఇతర భాషలకు పోల్చి చూసినప్పుడు ఏంటంటే ఈజీగా తెలిసిపోద్ది నాకు. ఇప్పుడు అక్కడ ఏమంటారు, సింపుల్ అని రాస్తారు, సింపుల్ అంటారు. అట్లా ఆత్మ అని రాస్తారు, ఆల్త్మా అంటారు. మలయాళీ ఏమంటారంటే ఆల్త్మా అంటారు. అదే ఆ ఆసిల్ అనేటువంటి పాస్టెన్స్లో ఉన్నటువంటి వరకు ఆసిల్ అని అస్సామీస్లో అట్టే అనేది వీలుగా ఇది. ఈ రకమైనది మనకి ఎక్కడ లేదు. అంటే అక్కడ మీరు పండితులు కూడా అట్లే అంటారు, రాసేది ఆచిల్ అని రాస్తారు, ఆసిల్ అంటారు. ఇప్పుడు ఒకటే ఒకటే ఒకటే. కానీ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు తమిళ్లో ఉందనుకోండి, ఏంటంటే ఒరువేళை మాత్రం ఒరువేళை మాత్రం ఒరువేళை మాత్రం మాత్రం అన్నాడు, ఒరువేళை మాత్రం అవడు ఏంటి సాపాడు, ఒరువేళை మాత్రం అవడు సాపిట్టాలి. ఒక పూట మాత్రం ఒకవేళ మాత్రం ఎవరు తిన్నది అని ఆ మాత్రం అట్లా రాస్తారు. మాత్రం అనేది మన దగ్గర అట్లా లేదు. అంటే అక్కడ పండితులు కూడా అట్లా రాస్తారు. సంస్కృతిని తీసుకుంటే కూడా తమిళైజేషన్ చేసుకుంటారు అట్లా. కానీ తెలుగులో అట్లా కాదు. తెలుగు ఒక ఎక్కడ. అండ్ మీకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకం గురించి స్మారక శిలలు, అది 2006లో నాకు అవకాశం వచ్చిందండి. నిజానికి అది ఎవరు ఇచ్చారో మరి తెలియదు ఇప్పటికి కూడా. అది తెలిస్తే నేను చేయకపోయేవాడిని. అంటే అప్పుడు నేను సఫరింగ్ ఫ్రమ్ గౌట్. నేను 33 years నుంచి గౌట్తో బాధపడుతున్నాను. మంచం మీద బెడ్రూమ్ నేను ఉన్నాను. ఆమె వద్దనంటోంది. అలా కాదమ్మా, ఎవరో మన మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేయమన్నారు, అయితే మరి చేయకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు అంటే ఏం పద్ధతి అండి, మంచం మీద చేస్తారా అండి అని చేశాను. చేస్తే వాళ్ళు దాన్ని 2010లో తీసుకొచ్చారు. అంటే ఏంటి ఆ పుస్తకం? అది పునత్తుల్ కుంజి అబ్దుల్లా అని. పునత్తుల్ కుంజి అబ్దుల్లా ఆయన వైద్యుడు, కానీ మలయాళ సాహిత్యంలో తనదైన స్థానం ఉన్నది ఆయనకు. మంచి నవలలు, కథలు అన్నీ రాసినటువంటి వాడు. మొన్న 2-3 years బ్యాక్ గాను. అయితే ఆయన ఒక ముస్లిం, ఒక ఊరు, ఒక శ్మశాన వాటికతోనే ప్రారంభం అవుతుంది. ఆ శ్మశాన వాటికలో ఒక్కొక్క శ్మశానాన్ని చూస్తూ వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కవి ఎంటర్ ఏం చెప్తారంటే వాళ్ళ చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తాడు. ఒక ముస్లిం కుటుంబం ఉంటుంది, వాళ్ళు బాగా ప్రాబల్యం కలిగిన వాళ్ళు. అక్కడ మాపిడలు అంటారు, ఈ కేరళలో వాళ్ళు ముస్లిం పోయిన వ్యాపారం చేసిన వాళ్ళని మాపిడ అంటారు. అటు మాపిడ కుటుంబం ఉంటుంది. వ్యాపారం వాళ్ళు కొంచెం జమీందారు లాగానే అక్కడ ఉంటారు. ఆ తర్వాత తనకు ఆ ముస్లిం ఆయనకి ఏదో తంగాలని గుర్తుకొస్తుంది. అంతకుముందు ఏదో ఉంటుంది, ఊపోయే తంగాలని. అయితే ఆయనకు కూతురు ఉంటుంది, ఈయనకు అక్రమ సంబంధాలు ఉంటాయి సాగిదని. అయితే వాళ్ళకు అబ్బాయి పడతాడు, వాడు ఇంటిలోకి వెళ్ళి ఇది చేస్తాడు. తర్వాతనేమో ఊళ్ళల్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఉద్యమాలు రావడం.
ఉద్యమాలు రావడం ఇట్లా పరిస్థితులు మారుతూ ఉంటాయి. సహజంగానే పరిస్థితులు అంతటా మారుతున్నాయి, అక్కడ మారినాయి. అధికారం తన కొంత కోల్పోవడం జరుగుతూ ఉన్నది. ఈ పూకోయ్ కంగల్ అనేటువంటి వ్యక్తి, ఈ పిల్ల తన కూతురు ఎదుగుతున్నది. మిలిటరీలో నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ అయిన తర్వాత అబ్బాయి వచ్చాడు. ఆ పిల్ల వాళ్ళిద్దరూ వాళ్ళ మధ్య కలుస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈయనకి నచ్చదు. చివరికి వాళ్ళు ఈ పూకోయ్ కంగల్ పెట్టినటువంటి ఇబ్బందులు భరించలేక మిలిటరీలో కలిసిన వాడు మళ్ళీ నక్సలైట్లో కలిసి వెళ్ళిపోయాడు. అది కథ. దాన్ని అనువాదానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అనువాదం అంటే యాక్చువల్గా దానికి అక్కడ కేరళ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, అండ్ సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు మలయాళంలో ఆయనకి ఇచ్చారు. దాన్ని అందులో భాగంగా మనల్ని ఎవరో చేయమన్నారు, దాన్ని మనం చేసాము. చేస్తే దానికి అనువాదానికి ఇచ్చారు. సో మీరు కవితలు రాశారు, అనువాదాలు చేశారు, భాషాశాస్త్రం గురించి రాశారు, తర్వాత డిక్షనరీ లాంటి ఇవి తయారు చేశారు. సో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? సరే, అంటే ఈ మంత్ ఫస్ట్ నుంచి అంటే ఒకటి ఆఫ్టర్ అంటే ఒక 10 years నుంచి ఎప్పుడైతే నాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందో, ట్రూలీ స్పీకింగ్ అంటే నాకు ఈ ప్రచారం, ఇది అవార్డులు, ఈ కీర్తి అది ఇష్టం ఉండదు. కానీ అది అదృష్టమో దురదృష్టమో కానీ అవి వస్తున్నాయి. అంటే నేను నా రూమ్లో ఉండి నాకు నచ్చింది చదవటం ఎక్కువ ఇష్టం, రాయడం తక్కువ. అప్పటికి 40 పుస్తకాలు రాశాను, 5 వస్తాయి ప్రింటింగ్లో ఉన్నాయి. అయితే బాగా చదువుకోవడం, నాకు నచ్చింది చదువుకోవడము, రాసుకోవడం ఇష్టం. అది ఇప్పుడు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన తర్వాత నా ప్రైవసీ దెబ్బతిన్నది. అంటే ఇక్కడ నేను ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళ 30-40 మంది దొరుకుతాం, నేను కాదంటే ఇంకెవరైనా దొరుకుతారు. ఇక్కడ ఏమిటంటే ఇక ఏదో ఆమెదపు చెట్టు మర్రి చెట్టు అంటాం కదా, అట్లా అకాడమీ అవార్డు వెంటనే ఒక కిరీటం చూస్తాను కదా, మనం ఎన్నో రాగా స్వరకంగా భావయుక్తంగా ఆలాపన చేసినా కానీ కిరీటం మొదలు మనిషి కట్టుబడేస్తుంది. రాజు పద్యాలు ఎటువాడినా పట్టుకోరు. అయ్యేసరికి ముందు మాటలకు, మీటింగ్లకు ముందు మాటలు కూడా ఒక పుస్తకం వేశారు కదా. అయితే 10 ఏళ్ళు పోయింది సార్. దాంతో పాటు 7 కూడా పోయింది. అవును, మీ కంటి ప్రాబ్లం ఏంటి? 25 ఏళ్ళ నుంచి చెప్పాను కదా, 1135 పేజీల శబ్దరత్నాకరాన్ని. ఇది తెలంగాణ పదకోశం చేస్తున్నప్పుడు సూర్యరాజు గంటలు ఆ పదం ఇక్కడ ఉందా లేదా అట్లా చూశాను, 8 సంవత్సరాలు చూశాను. కానీ ఇక దీని మీద పడి మొత్తం ఈ భోజనపల్లి సీతారామాచార్యులది శబ్దరత్నాకరం ఎన్నిసార్లు చదివాను. అది నేను ఇల్లు కట్టుకున్న ఆ సంవత్సరం మేలో అది పట్టుకొని ఏంటంటే అదే పనిగా లేవకుండా చదువుతున్నాను. అప్పటికే వెంటనే ఉంటుంది, కళ్ళు వేదాలు చదువుతావా అని అంటున్నాను. అంటే అన్నది కరెక్ట్. నేను ఆఫ్టర్ మై రిటైర్మెంట్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ 2011 నవంబర్లో రిటైర్ అయిన తర్వాత ఒక చిన్న పియానో కొనుక్కొచ్చుకున్నాను. ఆ చిన్నప్పుడు హార్మోనియం ముట్టాలన్నా మనకు అక్కడ ఎక్కడ ఉంది. నేను ప్రార్థనా గీతం పాడుతుంటే వెంకటాచారి గారు అద్భుతంగా తల ఊపుతూ చేసేవాడు. తర్వాత మా మగలిద్దరి మీద తబలా కొట్టేవాడు. అట్లా అది నేర్చుకోవాలి. ఓ పియానో తెచ్చుకొని ఒక 20 రోజులు ఇక్కడ కేపీ శర్మ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన 1000 కూడా కాదు 1000 పియానోలో పూజారు ఆయన. ఇక ఈ 1000 పియానోల పూజారు దగ్గర ఇప్పుడు వచ్చడానికి వీడు భక్తులు ఎక్కడ గడ్డపడతాడని అన్నా చక్కగా పుస్తకాల షాపు వెళ్ళాను. సంగీత పుస్తకాలు ఉన్నాయంటే చూపించాడు. కొత్త సంగీత విద్యా దర్పణం ఒకటి ఏకాసుబ్బారావు, మనకు భాష వచ్చు కదా, అది పట్టుకున్న తర్వాత ఇక అందులో ఉంటాయి సరళి స్వరాలు, జంట స్వరాలు అని. తర్వాత అవి పట్టుకోకుండా ఏం చేశానంటే ఆయన 20 రోజులు నాకు చెప్పాడు అక్షరాలు ఇవి అని చెప్పాడు. 20 రోజులు చూసి ఇంకా 1 సంవత్సరం అంతా ఏం చేశాను, 6 గంటలు కూర్చోవాలి. ఇప్పుడు మనం తిన్న కుర్చీ అదే టేబుల్, ఆ కుర్చీ మీద కనీసం ఏమైనా మెత్త వేసుకొని కూర్చుంటే అయిపోయేది కదా. అయితే అది నన్ను లాగేస్తుంది, అది పెద్ద సమస్య. ఒకటి పట్టుకుంటే కూర్చొని 6 గంటలు పిల్లలు పెట్టాను ప్రతిరోజు. ఆమె ఏమన్నదంటే నువ్వు పాత ఫైల్స్ ఉన్నాయి, మళ్ళీ ఫైల్స్ రావా అని. వచ్చినాయి అట్లా అంటే అందులో నోటేషన్ ఉంటుంది.
నన్ను పాలింపగా అని మోహన రాగం వచ్చేసింది. అది నోటేషన్ ఉంటుంది కదా, దాన్ని అటు ఇటు కొట్టితే ఇది వస్తున్నాయి. వచ్చిన తర్వాత మేము బిఎడ్లో ట్రైనింగ్స్ ఉన్నాం. డాక్టర్ శ్రీ వెంటాల వెంకటేశ్వరరావు, నేను వేముల సత్యనారాయణ. ఆయనతో ఇప్పటికీ నాకు సంబంధాలు. ఆయన ఇక్కడికి వస్తాను, నేను అక్కడికి పోతాను. అయితే అప్పుడు నాకు బాగా తెలుసాను, ఏం ఉన్నప్పుడే బాగా గొంతు ఇస్తాం. అయితే పాడేవాడిని. నాకు అంటే ఎప్పుడైనా ప్రజలు వచ్చేది పాడేవాడిని. మీరు పాడతారు కదా భాస్కర్ గారు, మీరు పాడింది ఏం చేయనట్టు 1 సంవత్సరం అంతా నోటేషన్ బట్టి కొట్టారు కదా, మీరు అట్లా కాదు, మీ టోన్ ఎక్కడ సూట్ అవుతుందో అక్కడ దాని మీదకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన పాట దాని మీద అటు ఇటు వేలు కలిసి పాడుకుంటుంటే బృందావనం మొదలు పెట్టాను, వచ్చింది. అట్లా 1 సంవత్సరం నేను చిన్నప్పుడు పాడిన పాటలు మొత్తం కొట్టినాను. సినిమా పాటల పుస్తకాలు ఘంటసారి సుశీలని కొనుక్కొచ్చుకొని 2 సంవత్సరాలు కూర్చునేసరికి పైట్స్ వచ్చినాయి అన్నట్టు. దాన్ని పక్కన పెట్టానంటే మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి ½ గంట పుస్తకాలు చదివి తీసుకొస్తే పట్టుకున్నాను అంతే. ఈ కళ్ళు దీంతోనే ఇట్లా దెబ్బతినే గ్లకోమా వచ్చింది. ఏది ఆ శబ్దరత్నాకరం పట్టుకొని దాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇది హెల్త్ బాగుపడుతుంది అందేందుకు ఏదవుతుంది అని అన్నప్పుడు అది ఫిజికల్గా ఒక ప్రాబ్లం పాతది అట్లా వచ్చింది. ఏం లేదు, ఇప్పుడు నేను అనుకోవడం ఏమిటి సార్ అంటే, ప్రకృతి ఒక పవర్. ఆయన ద్రౌపది, నేను 7 నిమిషాలకు 1 కిలోమీటర్ నడిచేవాడిని. ఆగడు మానవుడు అనేవాడు, ఆగడు. ఆపాడట ప్రకృతితో దైవం. నాతో నడిస్తే ఉడికొచ్చేవాడు, నాడు పరిగెత్తుకొచ్చేవాడు. 60 పేజీలు అంటే ఇప్పుడు 40 పేజీలు చదువుతాను. ప్రోజ్ అయితే ఫిక్షన్ ఎక్కడో ఆపాలే. నువ్వు 10 గంటలు 5 గంటలు కూర్చోవడానికి వీల్లేదు. నువ్వు 1 2 గంటలు చదివి మళ్ళీ చదువు అనేది ఒకటి పరిమితి అనేది విధించింది మనకు. అట్లా వీడియో లేకపోతే ఫ్లైట్లో డెస్టినో గాడో లేకపోతే నేచర్ ఇట్ సెల్ఫ్ అట్లా ఇవన్నీ నాకు మంచిదే. ఇక ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే, మొన్న నేను జూలై 1 నుంచి అనుకున్నాను, అన్నీ అనుకుని అంటే 90% కట్ చేశాను మీటింగ్లు ఇట్లాంటివి. 100% కట్ చేసి నా కోసం చదువుకోవాలి, నా కోసం రాసుకోవాలి అని అనుకున్నాను. కానీ అది అనుకున్నంత ఈజీ కావడం లేదు. సో ఇప్పుడు ఎట్లా అంటే, మీరు కోరిన కోరిక నెరవేరాలి అని అనలేము మేము. ఎందుకంటే మీరు ఇంకా రాస్తూ ఉండాలి, చేయాల్సిన పరిశోధన కాబట్టి మీరు నచ్చిన పుస్తకాలు మీరు చదువుకుంటూ ఇంకా ఇలాంటి పుస్తకాలు బోర్డు రాయాలని ఎదురు చూస్తూ మీరు మా సమయం ఇచ్చి మా ప్రోగ్రాంలో పాల్గొని మీ సంభాషణ వినిపించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. నాకేమిటంటే హాయిగా మన ముగ్గురం కలిసి విషయాలు మాట్లాడుకోవడం వల్ల సంతోషం, నాకు గొప్ప ఆనందాన్ని అనుభవం. నమస్కారం.